ప్రైజ్ ద లార్డ్. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్వం రోజులలో భక్తులు వారికి ఏమైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వారు కన్నీటి సంద్రంలో మునిగినప్పుడు వారు గోనెపట్ట ధరించి బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో రోదనము చేసేవారు. వారికున్న కష్టాన్ని ఆ విధంగా ప్రభువుకు వెళ్ళబుస్తూ ఉండేవారు. మనకు తెలుసు కదా, ఎస్తేరు కాలంలో కూడా అదే చేశారు. నినివే పట్టణ ప్రజలు కూడా గోనెపట్ట ధరించారు. భక్తులలో ఎంతోమంది ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితం కూడా కష్టభరితంగా, నష్టభరితంగా ఉంటే నీ ప్రభువు ఎంత గొప్పవాడంటే, నీ ప్రార్థన విని నీవు ఆయన యొద్దకు వచ్చిన విధానాన్ని చూసి, నీ సహనాన్ని, నీ భక్తిని ఆయన పరిశీలించి నీ జీవితంలో ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే, గోనెపట్ట స్థానంలో సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడు. నిత్యము ఆయనను కీర్తించేలాగా ఆయన చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో గోనెపట్టుందని, నా జీవితం అంతా ఇంతే అని నీవు అనుకోవద్దు. ఒకవేళ రాత్రి నిద్ర పట్టని పరిస్థితులు నీకున్నాయేమో, కన్నీరు కారుస్తున్నావేమో, నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు, నా పరిస్థితులను ఎవరు మారుస్తారని దిగులుతో ఉన్నావేమో. అయితే ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ గోనెపట్టను విడిపించబోతున్నాడు. రానున్న రోజులలో సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితిని బాగు చేయబోతున్నాడు. ఆయనను స్తుతించే ధన్యత నీకు ఇస్తాడు. కాబట్టి నీకున్న శ్రమని, నీకున్న వేదనని, సమస్తాన్ని ప్రభువుకు చెప్పుకో. గొప్ప సంతోషాన్ని నీవు పొందుతావు. గోనెపట్టను తీసివేసి సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.